ఇంకొక అంశము ఇగో మళ్ళా కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు ఓడగొట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడగొట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బొంద వాళ్ళే దోకుంటారు, సెల్ఫ్ గోల్ చేసుకుంటారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన రోజు 2013 ఆగస్టులోనేమో జరిగింది బహుశా. అప్పుడు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నవ్వుకున్నారు. ఇక మా కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు, నరేంద్ర మోడీని చెల్ జిజుబీలాగా కొట్టిపడేస్తాం అనుకున్నారు. ఇగో ఇదే మణిశంకర్ అయ్యర్ గారు అప్పుడు మాట్లాడిండు, నరేంద్ర మోడీ గారికి మేము ప్రభుత్వం వచ్చినాక ఛాయ్ కొట్టు పెట్టిపిస్తాము, ఏం కాదు ఛాయ్ వాలా అనేటువంటి మాట మాట్లాడిండు. అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా ఆయన కులంతో కూడా, ఆయన గానుగేసుకున్నటువంటి తేలి కులం సంబంధించినటువంటి వ్యక్తి, నీకు ఆ గానుగకి ఏం తెలుస్తుంది, గాడిదకి ఏం తెలుస్తుంది, రాజకీయాలకు సంబంధించినటువంటి పరిపాలన అనేటువంటి వ్యాఖ్య కూడా చేశారు. ఆయనకు సంబంధించినటువంటి కులం పైన కూడా వ్యాఖ్య చేశారు. నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా నానాహింస చేశారు. అయితే అదంతా కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారుతుంది. మరి ఆయన చేసిన పూజలో నిజంగా ఇదే వీరప్ప మొయిలీ కూడా అన్నాడు, ఏది అయోధ్యకు సంబంధించినటువంటి రామాలయము ప్రారంభోత్సవంలో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు ఒక మాట మాట్లాడారు. 11 రోజుల పాటు ఆయన భూషయనం చేసిండు, నరేంద్ర మోడీ ఉపవాసం ఉన్నాడంటే, నరేంద్ర మోడీ ఉపవాసం ఉన్నాడని మాకు నమ్మకమైంది అని వీరప్ప మొయిలీ గారు మాట్లాడారు. వీరప్ప మొయిలీ గారు మాట్లాడితే, వీరప్ప మొయిలీ గారు రామాయణాన్ని కన్నడానికి సంబంధించినటువంటి ఆయన వర్షన్ రాసినటువంటి వ్యక్తి, రామాయణం రాసినటువంటి వ్యక్తి, అయోధ్యలో రాముడు పుట్టిండు, రామాలయం అక్కడ కట్టాలి, అది మంచిది, అది ఈ దేశానికి సంబంధించినటువంటి చరిత్ర అని మీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకు మీ పార్టీలో చర్చించేటువంటి దమ్ము లేనటువంటి మీరు రామాయణాన్ని రాసి ప్రయోజనం ఏంటి? అదంతా నిష్ప్రయోజనమే కదా. వీరప్ప మొయిలీ గారు, మీరు రామాయణాన్ని రాసి రాముడి గుడి కట్టడంలో విమర్శించి, రాముడు గుడే లేదు, రాముడే అసలు చరిత్ర కాదని చెప్పినటువంటి పార్టీలో ఉండి మీరు రాముడి గురించి మాట్లాడడం అనేటువంటిది అయ్యా దండం పెడతా, ఇక మీకే చెల్లుతుంది ఇట్లాంటివి. ఇది పాకిస్తానీలు భారత్కు అతిపెద్ద సంపద. వివాదాలకు కేంద్రం వంటి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ మరోసారి తీవ్ర వివాదానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం పాకిస్తాన్లోని లాహోర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పాక్ను ప్రశంసలతో ముంచెత్తారు. పాకిస్తానీలు భారత్కు అతిపెద్ద సంపదని అభివర్ణించారు. కరాచీలో దౌత్యవేత్తగా పనిచేసిన కాలంలో తనను తన భార్యను ఇక్కడ వారు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని తెలిపారు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, భారత్లో మోదీకి ఎప్పుడు 1/3 కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. దీన్ని బట్టి 200 మంది భారతీయులు మీ వైపే ఉన్నారు అని అయ్యర్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్తో చర్చలు జరిపేందుకు నిరాకరిస్తూ ప్రధాని మోదీ అతిపెద్ద తప్పు చేశారని అన్నారు. మీపై సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం మాకుంది, కానీ కూర్చుని చర్చించుకునే ధైర్యం మాత్రం మాకు లేదు. ఏంది దా అని చెప్పి పాకిస్తాన్లో ఇక్కడ పిలిచి బీర్లు బిర్యానీలు పెట్టి, రా మీరు మమ్మల్ని చంపుర్రి, మా దేశంలో బాంబులు వేయర్రి, మీరు ఐఎస్ఐ తీవ్రవాదులను పెట్టుర్రి, ఈ దేశంలో అక్రమంగా చొరబడుర్రి, మీకు గోధుమ పిండికి దిక్కు లేదు కానీ మా దేశాన్ని బెదిరించు అని వాళ్ళతోటి మేము మాట్లాడుతుంటే మేము ఉండాలనా? 300 మంది భారతీయులు దీనికి సంబంధించినటువంటి ఏకాభిప్రాయ సేకరణ చేద్దామా? భారతదేశంలో నరేంద్ర మోడీకి వచ్చినటువంటి ఓట్లను మీరు లెక్కేస్తారు కదా, భారతదేశంలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కలిపి మీరు పాకిస్తాన్కు అనుకూలమా వ్యతిరేకమా అని ఒక ఓటింగ్ పెడదామా? పాలకు పాలు నీళ్ళకు నీళ్లు తెలుస్తాయి, ఎవరెవరు ఓటేశారనేటువంటి విషయం కూడా మనకు బయటికి రావాలి. పాకిస్తాన్కి అనుకూలంగా ఉండేటోళ్ళు ఎవరు, వ్యతిరేకంగా ఉండేటోళ్ళు. ఇంత నీచానికి దిగజారేటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకులు దీన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఇది ప్రజాస్వామ్యమా? పాకిస్తాన్ని పొగిడేటువంటి నాయకులు భారతదేశంలో ఉంటారు, అది కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్లో ఉంటారు, జాతీయ స్థాయిలో ఉంటారు ఈ పాకిస్తాన్ ప్రేమికులు. నిజంగా పాకిస్తాన్లో అంత ప్రేమ చూపిస్తే పాకిస్తాన్లోవే ఇగో పాకిస్తాన్ వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు, నేను హిందువును, ఈడికొచ్చి పాకిస్తాన్లో కరాచీలో బహిరంగంగా నేను ఒక హిందువుల పూజ చేసుకోగలుగుతున్నానని రుజువు చేయొచ్చు కదా. మీరు పోయింది ఒక అధికారిగా వేరు, దౌత్య సంబంధానికి సంబంధించినటువంటి ఒక అధికారిగా ఉన్నారు కాబట్టి, దౌత్యవేత్త ఉన్నారు కాబట్టి మీకు వాళ్ళు గౌరవం ఇచ్చారు. నార్మల్గా ఎవరు? అదే పాకిస్తాన్లో 20% ఉన్నటువంటి హిందువులు 1% పడిపోయి ప్రతిరోజు 14 ఏళ్ళ అమ్మాయిలను ఎత్తుకపోతున్నారు, హిందువుల అమ్మాయిలను. ఎక్కడన్నా కనబడ్డదా మీకు? దౌత్యవేత్త ఉన్నారు కదా, ఎన్నడన్నా పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ కుటుంబాల దగ్గరికి ఒక దౌత్యవేత్తగా వెళ్ళారా? లేదు. మీకు కావాల్సింది పాకిస్తాన్ పొగిడితే హిందువులు, ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులంతా ఓట్లు వేస్తారనుకుంటారు, కానీ వాళ్ళంతా పిడికెడు నష్టమైపోయేటువంటి ఒక కొంతమంది వ్యక్తుల కోసం ఇది కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు ఓడగొట్టాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీని కాంగ్రెస్ ఓడగొట్టలేదు అనడానికి ఇది ఒక మచ్చుతునక చాలదా ఇదంతా?
మీరంతా ఇట్లా కుండెడు పాలు ఇన్ని పిండి 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 ఒక కుండెడు పాలు చేస్తారు, ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి ఒక చుక్క విషేస్తారు, ఆ కుండెడు పాలు ఒక్కసారి విరిగిపోతాయి, తాగడానికి పనికిరావు. ఇక మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటుంది. ఇంత దారుణంగా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది స్వేచ్ఛ కాదు, ఇది దేశాన్ని విభజించేటువంటి కుట్ర. మీ సంబంధించినటువంటి మస్తిష్కంని మార్చాల్సినటువంటి అవసరం వస్తుంది.